ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనము. దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. ప్రియులారా, దుష్టుడు నీతిమంతుడు, ఇలా ఇద్దరు ఇక్కడ కనపడుతున్నారు. మరి నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఆ పాపమును బట్టి మరణము పొందుతాడు. దుష్టుడు మరి తన యొక్క దుష్టత్వము నుంచి తన మనస్సును తిప్పుకుని నీతి న్యాయములు అనుసరిస్తే తన ప్రాణమును తను రక్షించుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, మనస్సు త్రిప్పుకోవాలి ప్రభువు వైపు. ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని కలిగి ఎప్పుడైతే దేవునిలో మనం జీవిస్తున్నామో ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా మన పక్షాన ఉంటాడు. చూడండి, ఎంతో దుష్టక్రియలు చేసిన వారే నినివే పట్టణ వాసులు. ఎప్పుడైతే వారు మనస్సు త్రిప్పుకొని ఉపవాసం ఉండి ఎంతగానో వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియలను విడిచిపెట్టి, చెడు కార్యాలు బలాత్కారములను విడిచిపెట్టి ప్రభువుని ప్రార్థిస్తున్నారో దేవుడు వారి పక్షాన ఉన్నాడండి. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ప్రభువు వైపు మనసు త్రిప్పుకుంటే, దుష్టత్వాన్ని విడిచిపెడితే దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ ఉంటుందండి. చాలామంది నీతిని విడిచిపెట్టి పాపములను వెళుతున్నారేమో, హేయమైన క్రియలు చేస్తున్నారేమో. ప్రేమైన వాళ్ళరా, నీతిమంతుడు నీతిమంతులుగానే ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున ఏదైనా దుష్టత్వములుంటే ఆ దుష్టత్వము నుంచి మరలాలి, నీతి న్యాయములని అనుసరించాలి. ఎందుకంటే నీతి న్యాయములకు ఆయన అధిపతిగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, కావున మనసు తిప్పుకోవటం వలన ప్రార్థనలు అంగీకరించబడతాయి, పరిస్థితులు మార్చబడతాయి. అంతేకాకుండా రావలసిన ఉగ్రత కానీ నాశనము నుంచి కానీ తప్పించబడతాము. దుష్టత్వము నుంచి మనసు త్రిప్పబడాలి, పాపము నుండి మనసు త్రిప్పబడాలి, లోకము నుంచి మనసు త్రిప్పబడాలి, చెడు నుంచి మనసు త్రిప్పబడాలి, ఆ నజరేయుడైన రక్షకుని వైపు త్రిప్పబడాలి, ఆ విమోచన వైపు తిప్పబడాలి, దేవుని సన్నిధి వైపు మనస్సు మనది త్రిప్పబడాలి. కావున ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్మిన బిడ్డలుగా జీవించిన వారిని దేవుడెప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.